ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ మేరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ప్రధానమంత్రి పర్యటనకు సంబంధించి ఏర్పాట్లను పూర్తి చేయడం జరిగింది. ఆసియాలోని అతిపెద్ద శిక్షణ సంస్థగా జాతీయ మాదక ద్రవ్య నిరోధక శిక్షణ సంస్థ నాసిన్ను ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం మధ్యాహ్నం ప్రారంభించనున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా గోరెంట్ల మండల పరిధిలోని 44వ జాతీయ రహదారికి సమీపంలో పాలసముద్రం గ్రామం వద్ద నాసిన్ను నిర్మించడం జరిగింది. ప్రధాని పర్యటనకు సంబంధించి మినిట్ టు మినిట్ ప్రోగ్రాం వివరాలను ప్రధాని కార్యాలయం అధికారులు సోమవారం విడుదల చేయడం జరిగింది. ప్రధాని మోదీ ముందుగా చిత్ర శిల్పకళలకు ప్రపంచ ప్రసిద్ధిగాంచిన లేపాక్షి ఆలయాన్ని సందర్శించనున్నారు. లేపాక్షి ఆలయానికి దేశ ప్రధానమంత్రి విచ్చేస్తుండటం ఇదే ప్రథమం. గతంలో కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు లేపాక్షిని సందర్శించారు. కానీ ప్రధాని హోదాలో మొట్టమొదటిసారిగా నరేంద్ర మోదీ లేపాక్షికి విచ్చేస్తుండటం పట్ల ఈ ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తద్వారా ప్రపంచ స్థాయిలో లేపాక్షి ఆలయానికి గుర్తింపు వస్తుందని స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని మోదీ పర్యటన పూర్తి వివరాల్లోకి వెళితే, ఆంధ్రప్రదేశ్ విభజన హామీల్లో భాగంగా అప్పటి కేంద్ర ప్రభుత్వం నాసిన్ను రాష్ట్రానికి కేటాయించింది. ఈ క్రమంలో శ్రీ సత్యసాయి జిల్లా గోరెంట్ల మండల పరిధిలోని 44వ జాతీయ రహదారికి సమీపంలో 416 ఎకరాల్లో నాసిన్ను నిర్మించడం జరిగింది. ఆసియాలోని అతిపెద్ద శిక్షణ సంస్థగా జాతీయ మాదక ద్రవ్య నిరోధక శిక్షణ సంస్థ నాసిన్ను కేంద్ర ప్రభుత్వం నిర్మించడం జరిగింది. 416 ఎకరాల్లో 1400 కోట్ల రూపాయల కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపడుతున్న నాసిన్లో మొదటి విడతగా 900 కోట్లతో నిర్మాణాన్ని పూర్తి చేయడం జరిగింది. ప్రపంచ స్థాయిలో పూర్తి గ్రీన్ ఫీల్డ్ ఇన్స్టిట్యూట్గా నాసిన్ను నిర్మించారు. అత్యున్నత ప్రమాణాలతో ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్ల వారికి ఇక్కడ శిక్షణ ఇవ్వనున్నారు. నాసిన్ ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా 5,000 మందికి ఉపాధి లభిస్తుందని, రైల్వే లైన్ సైతం పాలసముద్రం మీదుగా ఏర్పాటు చేయనున్నారని బీజేపీ నేతలు పేర్కొంటున్నారు. నాసిన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్తో పాటు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, బీజేపీ అగ్రనేతలు పాల్గొనున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రధాని మోదీ పర్యటించనున్న లేపాక్షి, నాసిన్లను ప్రధానమంత్రికి అత్యున్నత భద్రత కల్పించే ఎస్పీజీ బృందం సోమవారం నుంచే తమ ఆధీనంలోకి తీసుకుంది. మోదీ పర్యటన నేపథ్యంలో సుమారు 3,000 మందికి పైగా పోలీసు అధికారులు, సిబ్బందితో భద్రత ఏర్పాట్లు చేశారు. మోదీ పర్యటన జరిపే ప్రాంతాల్లో స్థానికులు కానీ, సామాన్య ప్రజలు కానీ వెళ్లకుండా పెద్ద ఎత్తున బారికేడ్లను ఏర్పాటు చేశారు. ప్రధాని మోదీ విమానంలో మధ్యాహ్నం పుట్టపర్తికి విచ్చేసి అక్కడి నుంచి హెలికాప్టర్లో లేపాక్షికి విచ్చేస్తారు. లేపాక్షి ఆలయంలో దర్శనం, పూజా కార్యక్రమాల అనంతరం హెలికాప్టర్లో నాసిన్కు వెళ్లనున్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమాల అనంతరం పుట్టపర్తికి వెళ్లి అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో కేరళ వెళ్లనున్నారు.
లోపలికి పోకుండా सर साक्षी टीवी सर హామీల్లో భాగంగా మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు పాలసముద్రం అంటే మన రాష్ట్రంలో ఇచ్చిన హామీల్లో ఈరోజు ఈ నాసిన్ కంపెనీ ఒక అకాడమీ ఒకటి. ఇది 500 ఎకరాల్లో మొదటి దశ దాదాపుగా 900 కోట్లతో ఈరోజు పూర్తయింది. కేవలం 16 నెలల కాలంలో ఈ నాసిన్ అకాడమీ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ నార్కోటిక్స్ ఈ సంస్థ ద్వారా కొన్ని వేల మందికి ఉపాధి, అదేవిధంగా దేశంలోనే అత్యున్నత ప్రమాణాలతో నిర్మించినటువంటి ఒక సంస్థ ఇది. ఇందులో ఐఆర్ఎస్, ఐపీఎస్, ఐఏఎస్లకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఆడిట్ కానీ జిఎస్టీకి సంబంధించినటువంటి ట్రైనింగ్ సెక్షన్ కూడా ఈ సంస్థలో ఇవ్వడం జరుగుతుంది. ఈ సంస్థ ద్వారా ఇక్కడ కొన్ని వేల మందికి ట్రైనింగ్ ఇవ్వడమే కాదు, ప్రత్యక్షంగా కొన్ని వేల మందికి ఉపాధి కల్పిస్తే పరోక్షంగా కూడా ఈ వెనుకబడినటువంటి జిల్లాలో ఇటువంటి సంస్థ రావడం ఎంతోమందికి ఉపాధి కల్పించే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో విభజన హామీల్లో భాగంగా ఎన్నో సంస్థలు ఈరోజు మన సత్యసాయి జిల్లాకు రావడం జరిగింది. అందులో ఈ నాసిన్ కంపెనీ ఒకటి. ఇది అతి తక్కువ సమయంలో నిర్మాణాన్ని పూర్తి చేసుకుని ఈరోజు ప్రారంభానికి 16వ తారీఖు మన ప్రధానమంత్రి గారు మధ్యాహ్నం 3 గంటలకు ఇక్కడ వచ్చి దీన్ని ప్రారంభం చేయడం జరుగుతుంది. దాదాపు 1400 కోట్ల రూపాయలతో ఈ దేశంలో ఐఏఎస్ అకాడమీ ముసోరి తర్వాత దేశంలోనే అతి ప్రతిష్టాత్మకమైనటువంటి కస్టమ్స్ ట్రైనింగ్ అకాడమీని ప్రపంచ ప్రమాణాలతో ఇక్కడ నిర్మాణం చేయడం జరిగింది. ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తరపున ఈ దేశంలో మారుమూల ప్రాంతమైనటువంటి సత్యసాయి జిల్లాలో ఏర్పాటు చేసినటువంటి ప్రధానమంత్రి గారికి, ఆర్థిక శాఖ మంత్రి గారికి రాష్ట్ర ప్రజల తరపున ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ ధన్యవాదాలు తెలియజేస్తుంది. ఈరోజు ప్రధానమంత్రి గారి పర్యటన సంబంధించి పార్టీ వైపు నుంచి జిల్లా అధ్యక్షులు శేఖర్ గారు, ఇతర సుదర్శన్ గారు, పార్థసారథి గారు, ఇతర నేతలతో కలిసి ఈరోజు చంటి గారు పరిశీలించడం జరిగింది. ప్రధానమంత్రి గారి పర్యటన సంబంధించి పెద్ద ఎత్తున పార్టీ వైపు నుంచి కూడా కార్యకర్తలు, నాయకులు కూడా రావడం జరుగుతుంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారు, పార్టీకి సంబంధించిన ఇతర ముఖ్య నేతలు కూడా వారి స్వాగత కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. ఈ రాష్ట్రంలో అభివృద్ధికి సంబంధించినటువంటి విషయంలో ఈరోజు ఈ నిర్మాణం జరుగుతున్నటువంటి ఒక నాశన్కు దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఒక గ్రీన్ ఫీల్డ్ ఇన్స్టిట్యూట్గా ఇది చరిత్రకెక్కింది. ఖచ్చితంగా ప్రత్యక్షంగా పరోక్షంగా దాదాపు 5,000 మందికి ఉపాధి కల్పించేటువంటి ఒక సంస్థ ఇది. ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో అనేక మందికి ఉపాధి కల్పనకు ఉపయోగపడుతుంది. ప్రత్యేకంగా ఒక రైల్వే లైన్ కూడా ఇక్కడికి భారత ప్రభుత్వం ఈ మధ్యనే సర్వే ప్రారంభించింది. ఆంధ్రప్రదేశ్ పట్ల భారత ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధికి ఇది ఒక నిదర్శనం. ప్రధానమంత్రి గారి పర్యటన విజయవంతం చేయాలని చెప్పి కోరుతూ ప్రధానమంత్రికి
ఇంత పెద్ద సంస్థను ఇక్కడ ఇచ్చినందుకు మరింత ఈ ప్రాంత అభివృద్ధికి సంబంధించిన విషయాల్లో కూడా ఒక విజ్ఞాపన పత్రాన్ని కూడా ప్రధానమంత్రి గారికి ఇవ్వడం జరుగుతుంది. అదే సందర్భంలో ధన్యవాదాలు కూడా తెలియజేయడం జరుగుతుంది.